ఒళ్ళంతా టాటూలు వేసుకుని చూద్దాం రండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మణికొండ చిత్రపురి కాలనీలో నిర్మించిన విల్లాలకు నిర్మాణ అనుమతులు లేవంటూ మణికొండ మున్సిపల్ కమిషనర్ నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 658 విరుద్ధంగా నిర్మించారని నోటీసులో పేర్కొన్నారు. G+1 అనుమతులు పొంది G+2 నిర్మాణాలు చేశారని గుర్తించారు. 15 రోజుల్లో నోటీసులకు జవాబు ఇవ్వాలని మణికొండ మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు. లేని పక్షంలో కూల్చివేతలు తప్పవంటూ హెచ్చరించారు. నోటీసులు జారీ చేయడంతో సినీ కార్మికుల గుండెల్లో గుబులు రేగుతోంది. గత పాలకవర్గం తప్పుడు నిర్ణయం వల్ల చిత్రపురి సొసైటీకి సుమారు 50 కోట్ల నష్టం జరిగిందంటూ ఫిర్యాదులు అందుతున్నాయి. రైట్, దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయికిరణ్ తెలుసుకుందాం. సాయికిరణ్ చెప్పండి, ఇటీవలే చిత్రపురి కాలనీలో 3 విల్లాలని పూర్తిగా డిమాలిష్ చేసిన అంశం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ 216 విల్లాలకు సంబంధించి కేవలం సెకండ్ ఫ్లోర్ని మాత్రమే కూల్చేస్తారా? సరైన సమాధానం ఇవ్వకపోతే, లేదంటే టోటల్గా కూల్చివేత ఉంటుందా? ఏంటి మీద ఇన్పుట్స్? ఇదేలా హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో అటు మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణదారులు దడపుట్టిస్తున్నారు. ఏదైతే అక్రమం అని తెలిస్తే వాళ్ళకి ముందుగా నోటీస్ జారీ చేసి వెంటనే వాటిపైన చర్యలు తీసుకుంటారు. అయితే తాజాగా మణికొండ చిత్రపురి కాలనీలో దాదాపు 225 విల్లాలు అక్రమంగా నిర్మించారంటూ కూడా వారికి నోటీసులు జారీ చేశారు. జీవో నెంబర్ 658 ప్రకారం వారు కేవలం G+1 నిర్మించాల్సి ఉన్నా కూడా దాదాపు 225 మంది G+2 వరకు నిర్మించారు. అయితే వీరికి నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లో జవాబు ఇవ్వాలని, లేని పక్షంలో కూల్చివేతలు తప్పవంటూ కూడా మున్సిపల్ కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే గతంలో వీరికి ఇచ్చినటువంటి అనుమతుల మేరకు నిర్మించామంటూ కూడా వాళ్ళంతా కూడా చెప్తున్నారు. సో ఎక్కడా కూడా అనుమతులు తీసుకోలేదు. దానివల్ల 50 కోట్ల నష్టం జరిగింది ప్రభుత్వానికి అంటూ కూడా మున్సిపల్ కమిషనర్ నోటీసులో పేర్కొంది. అయితే గతంలో మొన్నటిగా ఈ వారంలో చూసాము, దాదాపు అక్కడ మీరు అన్నట్టు 3 విల్లాల వరకు సమూలంగా నిర్మాణం చేశారు. మరి ఇక్కడ ఇది అక్రమం అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా అంటే ఇది G+1 వరకే పరిమితం ఉంది కాబట్టి ఈ మీద నిర్మించినటువంటి కట్టాలన్నింటినీ కూడా కూల్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి 15 రోజుల్లోగా దానికి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటనేది కూడా చూడాల్సింది. ఆల్ రైట్, ఓకే సాయికిరణ్.